హాయ్ ఫ్రెండ్స్, ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడం మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంత మంచి నోటిఫికేషన్ అయితే నిజంగా ఈ మధ్యకాలంలో అసలు రాలేదు. ఎన్ఎండిసికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ నోటిఫికేషన్ని మొబైల్ ఫోన్లో అప్లై చేయొద్దండి. ఎందుకంటే ఇన్ కేసు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే మీరు ఒక మంచి నోటిఫికేషన్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మొబైల్ అయితే అప్లై చేయొద్దు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి, ఈ నోటిఫికేషన్ నిన్న నేను అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని డౌట్స్ అయితే అడిగారు. డౌట్స్ని కూడా ఫస్ట్ క్లారిఫై చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇందులో టోటల్గా ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి, అంటే ట్రేడ్తో సంబంధం లేకుండా ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగా దాదాపుగా 150 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దాదాపుగా 140 వేకెన్సీలు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి ఒక్కదానికే ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రీషియన్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశం అనే చెప్పుకోవాలా. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఈ నోటిఫికేషన్ మిస్ చేయకుండా బాగా చదవండి, ఉద్యోగం సంపాదించండి. ఇక మెయింటెనెన్స్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా 300 వేకెన్సీలు వెల్డర్కి కానివ్వండి, ఫిట్టర్కి కానివ్వండి, మెషినిస్ట్ కానివ్వండి, మోటార్ మెకానిక్ కానివ్వండి, డీజిల్ మెకానిక్ కానివ్వండి, ఆటో ఎలక్ట్రీషియన్ కానివ్వండి, అన్ని ట్రేడ్లు కూడా ఈ 300 వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎంత మంచి నోటిఫికేషన్, ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డౌట్స్ ఏంటంటే ఫీజు ఏంటని చెప్పేసి మీరు నిన్న నోటిఫికేషన్ అప్లోడ్ చేసిన తర్వాత అడిగారు. ఫీజు 150 రూపాయలు అండి. ఈ 150 రూపాయలు కూడా ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు పే చేయాలి. ఇక ఎక్కువ అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేయొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలా అప్లై చేయకూడదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీరు ఒకే ఒక కాంప్లెక్స్ ఏదైనా ఒక కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఏదైనా ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. ఒక ప్రాజెక్ట్కి ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్, ఏ స్టేజ్లో అయినా రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కానీ నోటిఫికేషన్కి సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే NMDC18@jobapply.in మీరు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు వర్కింగ్ అవర్స్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మన యాప్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మన లోగోతో మన యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మన యాప్లో ఐటీఐ ఎలక్ట్రికల్, ఫిట్టర్ 2 సంవత్సరాల కోర్సు కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే ఆఫర్ ఉందండి. యాక్చువల్లీ కోర్స్ అనేది 2 సంవత్సరాల కోర్సు 1650 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ పెట్టడం వల్ల అవైలబుల్ ఆఫర్ అని ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దాదాపుగా 999 రూపీస్కే కోర్స్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన క్లాసులు ఏ విధంగా ఉన్నాయంటే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో ఎలాగైతే ఐటీఐలో మీకు క్లాసులు చెప్తారో అలాగే 2 సంవత్సరాల కోర్సు కూడా వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంది. మీరు ఈ వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కూడా చూడొచ్చు. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆఫర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కేవలం 999 రూపీస్కే ఈ 2 సంవత్సరాల కోర్సు కూడా పూర్తిగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ట్రేడ్ థియరీ మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యాప్లోకి వెళ్ళి కోర్సు జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మొత్తం కెరంటూలు కానివ్వండి, బచిల్లి కానివ్వండి, దొనమలై కానివ్వండి, 3 కాంప్లెక్స్లు ఓపెన్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ మూడిట్లోని మీ ట్రేడ్కి ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, లేదు ఎవరైతే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్ కేసు మీది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనుకోండి, మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు కూడా కాలిక్యులేట్ చేసుకోండి. ఎక్కడ అంటే ఓబీసీలోని, అన్రిజర్వ్డ్లోని ఓబీసీలో కానీ, అన్రిజర్వ్డ్లో ఎస్సీ, ఎస్టీలో కానీ ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీలు మీ ట్రేడ్కి ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నేనైతే ప్రజెంట్ ఏదైనా ఒక కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తాను. చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెష్ క్యాండిడేట్ అని ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా చేసుకొని మీ పేరు రాయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా మాత్రం ఫిల్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేయొద్దు. మీరు సెలెక్ట్ చేసుకున్న కాంప్లెక్స్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దాదాపుగా మీకు అన్ని పోస్టులు వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా పోస్టులు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఏదైనా ఒక కాంప్లెక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ సెలెక్ట్ చేసి మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి రీఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఏదైనా మీకు నచ్చింది పెట్టుకోండి, కాకపోతే గుర్తు పెట్టుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి.
తర్వాత గైడ్ లైన్స్ అన్ని చదివే మీరు అప్లై చేస్తున్నట్టు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఇక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వండి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎడిట్ చేయడానికి అవ్వదు. అంటే మీ ఈమెయిల్ ఐడి కానీ, కాంప్లెక్స్ కానీ, అంటే ప్రాజెక్ట్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మొబైల్ నెంబర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ చేయడానికి అవ్వదు. చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ది అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ రిజిస్టర్ అయింది, అక్నాలజ్మెంట్ అనేది ఈమెయిల్కి పంపించామని చెప్తున్నారు. ఓకే, తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ మీద మీరు క్లిక్ చేసి అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఈమెయిల్ ఐడి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో మనకి ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు అదే పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే మనకు లాగిన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ది మన అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్స్ 10th క్లాస్ ఐటీఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి. తర్వాత మనకి అప్లికేషన్ ప్రివ్యూ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత డైరెక్ట్గా అప్లై అంటే ప్రివ్యూ అంతా బాగున్నట్లయితే మనం సబ్మిట్ కొట్టినట్లయితే మనకి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఫిల్ అప్లికేషన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి పర్సనల్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఆప్షనల్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఆప్షనల్గా ఇది ఫిల్ చేయొచ్చు, లేదంటే మీరు వదిలేయచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూద్దాం మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి. మీ పేరు ఫిల్ చేయండి, అలాగే మీ యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము ఇవన్నీ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు ఫిల్ చేయండి. తర్వాత మీ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయండి. అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితే రిలీజియన్, హిందువా, ముస్లిమా ఇవన్నీ, కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ని, దగ్గరలో రైల్వే స్టేషన్ ఏంటి, మీకు మ్యారేజ్ అయిందా లేదా, నేషనాలిటీ ఇండియన్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా, ఎక్స్పీరియన్స్ అయినా కాదా. ఇక నెక్స్ట్ పర్మనెంట్ ఎంప్లాయ్ ఎన్ఎండిసి, ఇన్ కేసు ఎవరైనా ఎన్ఎండిసిలో ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి అనమాట. మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏవైనా ఉందా లేదు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇక మీ దగ్గర హై క్వాలిఫికేషన్ లేదన్నట్టు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి నోటిఫికేషన్ చూడండి. నోటిఫికేషన్ చూసి దాని ప్రకారం నేను అన్నింటికి అగ్రీ అవుతున్నానని ఎస్ క్లిక్ చేసి సేవ్ పర్సనల్ పర్టికులర్స్ మీద క్లిక్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ వచ్చింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి మిడిల్ పాస్ అంటే 10th క్లాస్ అండి. నెక్స్ట్ ఐటీఐ ఒకటి, ఈ రెండు కనిపిస్తాయి. ఫస్ట్ మీరు మిడిల్ పాస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 10th క్లాస్ సబ్జెక్టులు, ఎన్ని సంవత్సరాలు, ఎప్పుడు పాస్ అయ్యారు, అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా గ్రేడ్ పాయింట్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళకి 8.8 గ్రేడ్ వచ్చిందండి. మనకి 10 పాయింట్స్కి మనకి కాలిక్యులేట్ చేస్తే 83.6 వచ్చింది. ఏ విధంగా కాలిక్యులేట్ చేసాము కూడా ఇక్కడ ఫార్ములా ఏమన్నారు, మనకి సిజిపిఏ ఎంత అయితే వచ్చింది 8.8 ఇంటూ 9.5 వేసి 83.6 ఈ విధంగా కాలిక్యులేట్ చేసామని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. రాసి డెలివరీ మోడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫుల్ టైమే పెట్టాలి. పెట్టిన తర్వాత మన సేవ్ క్వాలిఫికేషన్ మనం కొట్టినట్లయితే ఐటీఐ తర్వాత ఐటీఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఐకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ కొట్టినట్లయితే మనకి 10th క్లాస్ ఒకటి, ఐటీఐ ఒకటి రెండు కూడా యాడ్ అయిపోతాయండి. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే ఎక్స్పీరియన్స్ ఇది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ ఉంటే మీరు యాడ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ కొట్టి ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి, లేదా ఫోటో సిగ్నేచర్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి డాక్యుమెంట్లో అంటే నోటిఫికేషన్లో అడిగిన దాని ప్రకారం మీ ఫోటో ఎంత సైజు ఉండాలి అంతే సైజు ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలి అంతే సైజు ఉండాలి, 50 KB కన్నా తక్కువ జేపీజీ ఫార్మాట్లో మాత్రం ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ డెస్క్టాప్లో ఎక్కడైతే ఫోటో పెట్టుకున్నారో ఫోటో దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కిందన క్లిక్ హియర్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ మీ ఫోటో వచ్చేయాలి. మీ ఫోటో రాలేదంటే మనకి ఫార్మేట్ అనేది సరిగా లేదు, లేకపోతే జీబీ అనేది కొంచెం ఎక్కువ ఉంది, ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఫైల్ సైజ్ తగ్గించి ఫైల్ ఫార్మేట్ మార్చి మీరు అప్లోడ్ చేసినట్లయితే అలాగే సిగ్నేచర్ ఫోటో కూడా రెండు అప్లోడ్ అవుతుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత మనకి మిడిల్ క్లాస్ పాస్ ఐటీఐ మార్క్స్ కార్డు, మిడిల్ క్లాస్ పాస్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఐటీఐ ఫైనల్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆప్షన్ మీకు వస్తుంది. ఒకవేళ అన్రిజర్వ్డ్ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. ఇక ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ సబ్మిట్ అప్లికేషన్ మనం క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపిస్తుంది.
ప్రివ్యూ అనేది ఫైనల్ కాదు, మీరు ప్రింట్అవుట్ తీసుకోకూడదు అనమాట. ప్రివ్యూ అనేది కేవలం మీరు ఒక్కసారి చెక్ చేసుకోవడానికి, ఇన్ కేస్ ఏదైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే. విల్ నాట్ బి కన్సిడర్ ఏ వ్యాలిడ్ అప్లికేషన్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రివ్యూ మొత్తం చూసుకోండి, మీరు కింద నుంచి పై వరకు మొత్తం క్లియర్గా చదవండి. మీ యొక్క 10th క్లాస్ మార్కుల లిస్టు, ఐటీఐ మార్కుల లిస్టు, ఇక క్యాస్ట్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా తేడా ఉంటే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేయండి. ఒకవేళ అంతా బాగానే ఉంది అనుకుంటే మాత్రం మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. ఫీజు లేదు కాబట్టి ఫీజు లేదని వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఫీజు ఉంటే మీరు ఫీజు పే చేసి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి, ఇక్కడ కూడా కింద ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీకు డైరెక్ట్గా సబ్మిట్ చేసినట్టు ఒక కాపీ అయితే, సాఫ్ట్ కాపీ అయితే వస్తుందన్నమాట. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని, లేదా మెయిల్లో ఎక్కడైనా ఒరిజినల్ కాపీస్ అన్ని సేవ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ రెఫరెన్స్కి పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఐటీఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.